ఓం నమ శివాయ. తండ్రిని తలుచుకుందాము ఆత్మిక స్థితిలో మనస్సు ద్వారా. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నిదానంగా అభ్యాసం చేయండి, ఎందుకంటే మన సంకల్పాల తీవ్రత ఎంత నిదానంగా ఉంటే అంత మనశ్శాంతి అనుభవం అవుతుంది. అదే అభ్యాసం చేస్తున్నాం మనం ఇక్కడ. ఏం చెయ్యాలి అని ప్రశ్న అడుగుతున్న వాళ్ళందరికీ ఇదే సమాధానం. సంకల్పంతో స్టార్ట్ చేయాలి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, శివ్ పరమాత్మ నాకు టీచర్.
నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివ పరమాత్మ నాకు టీచరు. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. శివ పరమాత్మ నాకు సద్గురువు. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. శివ పరమాత్మ నాకు సద్గురువు. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని. శివ పరమాత్మ నాకు తండ్రి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సఫలత స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. నేను సఫలత స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. సో నిన్నటి క్లాస్ కంటిన్యూ చేద్దాము. సో నిన్నటి క్లాస్ లో మనము భారతదేశం యొక్క చట్టాలు, భగవంతుని చట్టాలు, ఆ తర్వాత ట్రాఫిక్ రూల్స్, ప్రకృతి గురించి, ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా, ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాము. కర్మ ఫిలాసఫీ గురించి చెప్తున్నాం. సో ఈ రోజు పాపపుణ్యాలు అన్నవి భారతదేశం యొక్క చట్టాలు, భగవంతుని చట్టాల ప్రకారం ఉంటుంది. మనం ఏంటంటే చూసేటప్పుడు శిక్షలు అనేసరికి ఒక్క దేశం యొక్క చట్టాలనే చూస్తున్నాం గాని భగవంతుని చట్టాలు కంటిన్యూస్ గా పనిచేస్తాయి. ఇంకా ఆ విషయం అందరికీ మైండ్ లో ఫిట్ అయిపోవాలి. సో ఆ చేసుకున్న శిక్షలు ఈ జన్మలోకి వస్తాయా, వచ్చే జన్మలోకి వస్తాయా అన్నది మనం చేసుకున్న కర్మల యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. ఒకవేళ మనం చేసుకున్న కర్మల యొక్క తీవ్రత ఎక్కువ ఉండి ఒక జన్మే అవసరం అయితే అది వచ్చే జన్మలోకి వస్తుంది. సో ఆ జన్మలో వచ్చే ఎలా ఉంటదంటే మళ్ళీ ఆ తప్పు చేసే అవకాశం ఉండదు. మనం ఉదాహరణ చెప్పుకున్నట్టు మూగవాళ్ళుగా పుట్టడము, వికలాంగులుగా పుట్టడము, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఆ తప్పుని చేయలేకపోతుంది ఆత్మ ఆ జన్మలో. సో అప్పుడు ఆ పాపం అన్నది ఏమవుతుందంటే నిల్లైపోతుంది. ఒకవేళ ఆ రకంగా చట్టాలు పనిచేయకపోతే పాపం ఏ తీవ్రత స్థాయిలో ఉంటది. అందుకే ఈరోజు కొన్ని శిక్షలు పడ్డప్పుడు చాలా మంది భగవంతుని తప్పుపడుతూ ఉంటారు. సో ఎవరైనా ఇలా మూగవాళ్ళుగా పుట్టినా గాని, వికలాంగులుగా పుట్టినా గాని భగవంతుడు అన్యాయం చేశాడండి అంటారు. అన్యాయము, న్యాయము అంటే ఏంటి అర్థము? న్యాయం అంటే ఏంటి? ఈక్వాలిటీ కావాలంటున్నాం. సమానత్వం కావాలంటున్నాం. ఈ రోజు మనం కోర్టుకెళ్ళి
మనకేదైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం కేసులు వేస్తూ ఉంటాం. న్యాయం జరగడం అంటే ఏంటి? ఈ రోజు సమాజంలో మాకు బతకడానికి సమాన హక్కులు కావాలి. ఫలానా వ్యక్తులు మా హక్కుల్ని హరిస్తున్నాడు, ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టి మాకు న్యాయం చేయించండి అంటున్నాం. సో న్యాయం అంటే ఏంటి? అక్కడ సమానత్వం కావాలంటూ ఈక్వాలిటీ. సో అదే విధంగా ఇక్కడ భగవంతుని విషయానికి వచ్చేసరికి చాలా మందికి నోరుంటుంది, కొంతమందికి ఉండట్లేదు. సో అప్పుడు ఏమంటున్నారు? భగవంతుడు అన్యాయం చేశాడు అంటే అక్కడ సమానత్వాన్ని ఆయన చూపించలేదు అంటున్నాడు. ఈక్వాలిటీ చూపించలేదు అంటున్నాడు. కానీ యాక్చువల్‌గా ఆయన ఆత్మల్ని సృష్టించేటప్పుడు సమానంగానే సృష్టించాడు. కానీ దాన్ని దురుపయోగం చేయడం వల్ల అక్కడది పోయింది. కాబట్టి ఈ పాయింటే మనకు గుర్తుండాలి. ఇప్పటి నుంచి భగవంతుని తప్పు పడుతున్నప్పుడు ఒక్కసారి పాజ్ ఇచ్చి ఆలోచించండి. ఎందుకు ఆ రకంగా జరిగింది? అంటే ఎక్కడో ఏదో చేసుకున్నాము. ప్లస్ సాంఖ్యయోగం మనం ఆల్రెడీ పూర్తిగా చెప్పేసుకున్నాం. సాంఖ్యయోగాల విషాదానికి ఆత్మ అన్న విషయాన్ని తెలుసుకోమన్నారు. ఆత్మ అవినాశి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. సో అలా ఎక్కడెక్కడో జన్మలు తీసుకుంటూ వస్తోంది. వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఈ వర్తమానంలో కూర్చుని ఎందుకు? ఏమిటి? వాడు తప్పించుకున్నాడు. వాడు ఇంకా అలా బతికేస్తున్నారు. న్యాయమే లేదని ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తూ పోతున్నామంటే మన శక్తే తగ్గుతుంది. చేసుకున్నది రాకుండా పోదు, వస్తుంది. ఒకవేళ దాన్ని తప్పించాలి, చెయ్యాలి అనంటే ఆ పవర్ ఒక్క భగవంతుడికే ఉంది. అది కూడా నిరాకారుడికే ఉంది. సపోజ్ ఏదైనా తప్పు చేశాము, ఖాతాలో పాపం ఉంది. సో దాన్ని తీసేది రెండే పద్ధతులు ఉన్నది. ఒకటేమో ఆ దుఃఖాన్ని పూర్తిగా భోగించేయడం. రెండవ పద్ధతి ఏంటంటే తండ్రికి కనెక్ట్ అయ్యి ఆ దివ్య కిరణాల వల్ల పాపం అన్నది వినాశనం అవుతుంది. ఆత్మలో రికార్డ్ అయింది. కానీ బయట పరిస్థితి రావడం ఆగదు. ఇది నోట్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే బయట దాన్ని మార్చడైనా లోపల ఆత్మలో తీస్తాడు. అంటే మనకు ఎవరితోటైతే కర్మల ఖాతా ఉంటుందో మనం కనెక్ట్ అయ్యాం, మనకు పోయింది. కానీ వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు కదా. సో డెఫినెట్ గా అది వస్తుంది. వచ్చినప్పుడు మనలో ఆల్రెడీ పాపం వినాశనం అయి ఉండి మన శక్తి పెరుగుంది కాబట్టి దాని యొక్క ప్రభావం మన మీద పడదు. ఇది మనము ఎందుకంటే భగవంతునితోటి ప్రయాణము, భగవంతుడు ఇప్పుడు మళ్ళా చిత్రాన్ని, భగవద్గీత చిత్రాన్ని తీసుకుని ఆయన మన కర్మేంద్రియాలకు రథసారథి అయిపోతే ఇంకే సమస్యలు రావు అని అనుకోవద్దు. మనకు అక్కడ పాపపు ఖాతా ఉంది, అది మర్చిపోవద్దు. సో అది వచ్చినప్పుడు మనం ఏ రకంగా దాన్ని సమాప్తి చేసుకోవాలన్నదే అక్కడ ఆయన ఇచ్చే గైడెన్స్ మనకి. మనం ఎట్లా ఆలోచించాము అనంటే భగవంతుడు రథసారథి అయిపోవడం, భగవంతుడు ముందుండడం అనంటే ఇంకా ఆ తర్వాత ఆయన ఏదో లైట్ ఫోకస్ కొట్టి అన్ని తీసేస్తే మనం అలా కూర్చుండి ఇంకా ఆ తర్వాత తప్పుతో కంటిన్యూ అయిపోవచ్చు అనుకుంటున్నాం. అలా ఉండదు. సో వ్యక్తులు గాని, పరిస్థితులు గాని మన జీవితంలోకి వస్తున్నారు అంటే అయితే వాళ్ళు పాఠమన్న అవుతారు, వరదానమన్న అవుతారు. అంటే లెసన్ అన్న అవుతారు, బ్లెస్సింగ్ అన్న అవుతారు. సో ఈరోజు ఎవరైనా ఏదైనా అన్నారు అంటే మన కోపం వచ్చింది అనంటే ఆ వ్యక్తి మనకు లెసన్ ఎలా అయ్యాడు అనంటే మనలో క్రోధం అన్న బలహీనత ఉంది అని చెక్ చేసుకోవడానికి ఆ వ్యక్తి ఆధారం అయ్యాడు. ఆ వ్యక్తే గనక మనం ఏమి అనకపోతే మనం ఏదో సంపూర్ణంగా అయిపోయాం అనుకుంటాం. సంపూర్ణం అన్న పదానికి అర్థం ఏంటంటే బలహీనతలే లేని స్టేజ్. బలహీనతలంటే ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆ రకంగా ఆ వ్యక్తి మనకు సంయోగం ఇచ్చాడు. సో ఆ లెక్కన అందరూ సంయోగి ఆత్మలే. కానీ మనం ఏంటంటే వాళ్ళు కోపం తెప్పించారు అంటున్నాం. కాదు, మన లోపల స్టాక్ ఉంది. ఆ స్టాక్ ఉంది కాబట్టి బయటకొచ్చింది. సో ఇప్పుడు ఇది ఏదైతే స్టాక్ బయటకొస్తోందో ఇది మానసికంగా, శారీరకంగా సంబంధాలు, ప్రకృతి 4 రకాలుగా దాని ప్రభావం చూపిస్తుంది. మనం శాంతితోటి వ్యవహరిస్తే మానసికంగా, శారీరకంగా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా 4 రకాలుగా సుఖపడతాం. ఒకవేళ అదే క్రోధంతో వ్యవహరిస్తే అదే 4 రకాలుగా దుఃఖాన్ని అనుభవిస్తాం.
సో మనం ఇన్ని రోజులు చెప్పుకున్న క్లాస్‌లో ఏదైనా ఎవరైనా అన్నప్పుడు ఏ రకంగా మనం మానసికంగా మన స్థితిని స్థిరంగా పెట్టుకుని, సో ఏం చెయ్యాలి అనంటే సంకల్పం అన్నది మొదటి స్టెప్. ఆ తర్వాత వరదానాలు ఇవ్వడం. సో ఆ రకంగా చేసినప్పుడు మన ఆలోచనల యొక్క ప్రభావం శరీరం మీద పడ్డప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటది. మనం శాంతితోటి ఉన్నప్పుడు మన ఇంట్లో శాంతి యొక్క వాతావరణం వ్యాపించి ఉంటది. సంబంధాలు సక్రమంగా ఉంటాయి. ఆ తరంగాలు ప్రకృతి కూడా క్యాచ్ చేస్తోంది కాబట్టి ప్రకృతి కూడా అనుకూలంగా స్పందిస్తది మనకి. సో నిన్న మనం క్లాస్ ఎక్కడ ఆపాము? ఇది ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా అని చెప్పేసి. అంటే మన సంకల్పాల యొక్క ప్రభావం ప్రకృతి మీద కూడా పడుతోంది. సో ఇక్కడ ప్రకృతి కొన్ని చోట్ల అనుకూలంగా స్పందిస్తూ ఉంటది. కొన్ని చోట్ల వ్యతిరేకంగా స్పందిస్తూ ఉంటది. మేము ఈ సబ్జెక్ట్ స్టడీ చేసేటప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్ ని తీసుకుంటే అది ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా కరువు ప్రాంతం. సో అనంతపూర్ బార్డర్ ఏదైతే ఉందో హిందూపూర్, అక్కడ వరకు కరువు ప్రాంతం అయింది. హిందూపూర్ దాటినాక ఏదైతే కర్ణాటక స్టార్ట్ అయిందో చిక్బల్లాపూర్ నుంచి, అక్కడి నుంచి మళ్ళీ సస్యశ్యామలంగానే ఉంది. సో జస్ట్ ఒక బార్డర్ అంతే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సో ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఇక్కడి నుంచి అనంతపూర్ బార్డర్‌లో ఉంది. అది కరువు ప్రాంతం అయింది. కర్ణాటక కరువు ప్రాంతం కాలేదు. సో దీనికి కారణం ఏంటంటే అక్కడ ఆత్మలు చేసుకున్న కర్మల అనుసారంగా ప్రకృతి స్పందిస్తూ ఉంటది. సో ఆత్మలు జన్మ తీసుకునేటప్పుడు మన సాంఖ్యయోగ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకునేటప్పుడు మనలో ఉన్న సంస్కారాలు పాపపుణ్యాల ఆధారంగా అది స్థలాన్ని సెలెక్ట్ చేస్తది. అంటే ఆత్మ శరీరం నుంచి వచ్చాక నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తానని కూర్చుని అప్పుడు నిర్ణయాలు తీసుకునేది ఏమి ఉండదు. అది సహజంగా వెళ్ళిపోతుంది అక్కడికి. సో మనం ఈ రోజు క్రోధాన్ని తెచ్చుకుని దాని ప్రభావం ప్రకృతి మీద పడ్డప్పుడు అది వ్యతిరేక దిశలో స్పందిస్తుంది. ఆ స్పందించినప్పుడు ఏమైతది? ఆ నీళ్లు లేని కరువు ప్రాంతంలో అది జన్మ తీసుకుంటది. ఈ అవగాహన లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే ప్రతిదీ ఏదన్నా వరదలు వచ్చినాయి, వచ్చినాయంటే దేవుడికి కోపం వచ్చేసింది అంటున్నారు. ఆయన శాంతి సాగరుడు. ఆయన కోపం రాదు. కోపం మనకొస్తుంది. సో ఇప్పుడు ఆయన ఏదైతే అవతరణ అని చెప్పి అంటున్నారో అవతరించి జ్ఞానాన్ని తెలియచేస్తారు. కల్కి భగవాన్ గురించి నేను తర్వాత చెప్తాను. సో అవతరించి జ్ఞానం ఇవ్వడం ఆయన ముఖ్యమైన కర్తవ్యం, ధర్మస్థాపన అన్నది. సో పూజా విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన తలుచుకోవడానికి, ఆయన తలుచుకున్నప్పుడు శక్తి వస్తుంది. ఆత్మలోకి శక్తి వచ్చినప్పుడు, ఆత్మ పరమాత్మని తలుచుకున్నప్పుడు, ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు దాని యొక్క తరంగాలు ప్రకృతి మీద పడి ప్రకృతి అనుకూలంగా స్పందిస్తుంది. దానికి భగవంతుడు అవసరం. అలా కాకుండా మామూలుగా మనం ఏదో అన్నదానాలు చేసేసుకుంటామని చెప్పి సబ్జెక్ట్ ని చిన్నగా చేసేసారు. ఏమంటే అన్నదానాలు చేసుకుంటే ఇంకా జీవితం గడిచిపోయింది అనుకుంటారు. అన్నదానాలు చేస్తే తిరిగి వస్తుంది అన్నం. మరి మనలో ఉన్న ఈ తరంగాలు ఎక్కడికి వెళ్ళాలి? క్రోధం వస్తోంది, లోభం వస్తోంది, అహంకారం వస్తోంది. ఇవన్నీ మరి వీటిని ఎప్పుడు జయిస్తాము? సో అన్నదానాలు చేస్తూ పోయినంత మాత్రాన ఆత్మలో ఉన్న సంస్కారాలు ఏవైతే ఇవి ఉన్నాయో, ఈ క్రోధం గాని, లోభం గాని, ఇవి పోవు. మనం ఇచ్చాం అంతే, ఒకరికి దానం ఇచ్చాం కాబట్టి అది మళ్ళీ మనకు మల్టిప్లై అవుతుంది అంతే. మరి ఇవి ఎప్పుడు జయిస్తాము? అది మన వల్ల అవటం లేదు కాబట్టి ఇక్కడ భగవంతుడు అవసరం. భగవంతుడి పాత్రే అక్కడుంది. ఈ రోజు ఎందుకు మరి జనాలు అన్నదానాలు చేసినా శాంతి లోపించింది? ఎందుకు సంతోషంగా లేరు? ఎందుకు రోగాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే ఆలోచనలు వ్యర్థం నడుస్తున్నాయి. సో దానివల్ల ఏమైపోతుందంటే ఈ 2 సబ్జెక్టులను కలిపేశారు అందరు. ఏమంటే మేము పూజలు చేసాము, దానాలు చేసాం. అయినా మా జీవితాలు ఇలా ఉన్నాయి, మాకు వచ్చే సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి సమస్యలు? మీరు మీ సంస్కారాల గురించి ఆలోచించలేదు అక్కడ. ఆలోచన యొక్క తరంగాలు వెళ్తున్నాయి. ఈ మధ్య అందరు దాని వైబ్రేషన్స్ అని అంటున్నారు. అంటే ఏంటి? వైబ్రేషన్స్ అని ఇంకా దాన్ని కట్ చేసి వైబ్స్ అని స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పుకుంటే మనం ఆలోచనలు చేసినప్పుడు ఆలోచనల యొక్క తరంగాలు వెళ్తున్నాయి. సో ఆలోచనల యొక్క తరంగాలు వెళ్తున్నాయి అనడానికి రుజువు ఏంటి? ఎక్కడైనా గొడవ జరిగేటప్పుడు చూడండి, ఆ గట్టిగా అరిచేసుకుంటారు. అక్కడ వెళ్ళి నిలబడి చూడండి, మనకి గుండె దడ పుడుతుంది, మనకి భయం వేస్తుంది.
ఎందుకు అనిపిస్తుంది? ఆ తరంగాలు క్యాచ్ చేసేసాం కాబట్టి. అంటే తరంగాలు వ్యాపిస్తున్నట్టే గదా! సో, ఎక్కడైనా లేదా శవయాత్రలకెళ్లి చూడండి. ఖచ్చితంగా మూడంతా డౌన్ అయిపోయి ఉంటది. ఎందుకు? అందరూ ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు యొక్క తరంగాలు వ్యాపిస్తున్నప్పుడు ఆత్మ అబ్జార్బ్ చేసేస్తూ ఉంటది. లేదా ఏదన్నా ఊర్లలో మర్డర్‌లు జరిగినప్పుడు ఎళ్లి చూడండి. ఒకలాంటి అసలు మనం అక్కడ అది ఎక్కడో జరిగిందని మనకి ఇన్ఫర్మేషన్ ఒస్తది. కానీ అనుకోకుండా భయం పుడుతూ ఉంటది. ఏంటంటే మొత్తం ఊరంతా భయం యొక్క తరంగాలు వ్యాపించిపోయి ఉన్నప్పుడు ఆత్మ అన్న రిసీవర్ అబ్జార్బ్ చేసి పడేస్తది. సో, అప్పుడు మనకు అది అనిపిస్తూ ఉంటది. లేదా ఎక్కడో పిల్లలు కష్టాల్లో ఉండి ఏదైనా సమస్యొచ్చినప్పుడు తల్లికి గుండె దడ పుట్టినట్టు అనిపిస్తది. ఎందుకు? ఆ తరంగాలొస్తూ ఉంటాయి గాబట్టి. సో, మళ్ళీ టెలిపతి, గిలిపతి అన్నట్టు ఎళ్ళిపోకండి. నేను మొత్తము ఓవరాల్ సబ్జెక్ట్ చెప్తున్నానిక్కడ. టెలిపతి అంటే పర్సన్ టు పర్సన్. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది ప్రకృతి గురించి. సో, మన ఆలోచనల యొక్క నాలుగో ప్రభావం ప్రకృతి మీద పడుతోంది. సో, మన ఇంట్లో గూడా ఎప్పుడైనా గొడవయినప్పుడు మీరు గమనించి చూడండి ఎవరు మాట్లాడుకోరు. కానీ ఇల్లంతా హీటెక్కిపోయినట్టుంటది. సఫకేటింగ్ ఉంటది. ఎందుకు? లోపల నడుస్తూ ఉంటది కాబట్టి. తరంగాలు వ్యాపించి ఉంటాయి. రిసీవర్ అబ్జార్బ్ చేస్తూ ఉంటది. ఏది? ఆత్మ అన్న రిసీవర్. సో, మరిప్పుడు ఆత్మ అన్న రిసీవర్‌ని దేనికి కనెక్ట్ చేసి పెట్టాలి అనంటే పవర్ హౌస్‌కి కనెక్ట్ చేయాలి. ఆ పవర్ హౌసే భగవంతుడంటున్నా. అందుకే భగవంతుడు ఒక శక్తి గాని, వ్యక్తి కాదు. సో, ఈరోజు భగవంతుని అవతరణ ధర్మస్థాపనకు జరుగుతది అనేసి అవతరణ అన్న పదం ఎందుకు వాడుతున్నారంటే వ్యక్తుల్ని ఆధారంగా తీసుకొనొస్తాడు. సో, భగవంతుడు అవతరించాడు. అన్న పదం వాడేసరికి ఆయన వ్యక్తి అయిపోతున్నాడక్కడ. యాక్చువల్‌గా భగవంతునికక్కడ మనలాగా రూపం లేదు అంటే, మనలాగా శరీరం లేదు. ఒక వెలుగు, నిరాకార స్వరూపం అంటారు. అంటే ఆకారం లేదు, శరీరం లేదని అర్థం. సో, వ్యక్తుల్ని ఆధారంగా తీసుకొనొస్తాడు. సో, ఆ వ్యక్తుల్ని ఆధారంగా తీసుకున్నాడంటే ఏమవుతది? ఆ వ్యక్తుల్లో ఆ శక్తి వస్తే, ఆ శక్తి ద్వారా జరుగుతది. ఈ క్లారిటీ మనకవసరం. ఎందుకంటే భాషాపరంగా భగవంతుడొచ్చాడు అనంటే వ్యక్తి అనుకుంటున్నారందరూ. కానీ ఎలా వస్తది? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం నేర్చుకునేటప్పుడు, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అంటున్నా. జ్ఞాన మార్గం ఇది. నేను ఆల్రెడీ శ్లోకం చూపిచ్చేసాను మీకు. సో, జ్ఞాన మార్గంలో డైరెక్ట్‌గా మనసు ద్వారా కనెక్ట్ అయిపోయాం మనకి. శివ పరమాత్మ నా తండ్రి అన్నాం. తండ్రి యొక్క రూపాన్ని దర్శించాం. సో, అప్పుడు ఏమవుతుంది? ఆ శక్తి మన ఆత్మలోకొస్తోంది. ఇప్పుడు గుడికెళ్తాము, భగవంతుని తలుచుకుంటాం. ఇట్లా ఎంతో మనశ్శాంతి అనిపిస్తది. ఎందుకు? అక్కడ ఆయన కనెక్ట్ అవుతున్నాం కాబట్టి. సో, మన ఆత్మ అన్న రిసీవర్ ఎవరికి కనెక్ట్ అయితే అది అబ్జార్బ్ చేసే పవర్ దానికుంది. ఈ అబ్జార్బ్ చేసే పవర్ ఉండడం వల్లనే మనం వ్యక్తులకు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ పట్ల మంచి అభిప్రాయం ఉంటే, వాళ్ళ పట్ల ప్రేమ ఉంటే మనకు ప్రేమ అనుభవం అవుతుంది. ద్వేషం ఉంటే ద్వేషం అనుభవం అవుతుంది. సో, ఇన్ని ఫ్లక్చుయేషన్స్ ఒస్తున్నాయి. మనకెక్కువ మటుకు నెగెటివే అనుభవం అవుతది. ఎందుకంటే ఎవ్వరిలో ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటది గాబట్టి, వాళ్ళు గుర్తొస్తారు. ఆ తర్వాత లోపం గుర్తొస్తది. ఇంకా అవి ఆలోచించుకుంటూ కూర్చుంటాం. అందుకే ఏమంటారు? నిరంతరం భగవంతుని తలుచుకోండి అంటారు. సో, మరి నిరంతరం భగవంతుని తలుచుకోవాలంటే మరి ఇంట్లో పనులు గూడా ఉంటాయి కదా! అనంటే, ఆయన ఏ ధర్మాన్నయితే బోధించాడో, ఆ ధర్మం ప్రకారం జీవితాన్ని నడపడం గూడా ఆయనను తలుచుకోవడం కిందకే వస్తది. సో, ఆ రకంగా చేసినప్పుడు ఏమైతదంటే, మన నుంచి తరంగాలు సహజంగా ఎళ్తాయి. నేను క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అంటున్నాం. అంటే ఏంటి? స్విచ్ ఆన్ అయింది. మనం మామూలుగా మొబైల్ ఛార్జింగ్ జేసేటప్పుడు, మొబైల్ ప్లగ్ పాయింట్‌కి బెట్టేసి, స్విచ్ పెట్టేసి, మొబైల్‌కి పెట్టి స్విచ్ ఆన్ జేయలేదనుకోండి, మొబైల్ ఛార్జింగ్ అయితుందనుకుంటాం గానీ, అక్కడ స్విచ్ ఆన్ అవ్వలేదు. ఇది అంతే. మనసు భగవంతుడికి కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ స్విచ్ ఆన్ అవ్వాలి. ఆన్ అయినప్పుడు స్వతహాగా శాంతి అన్నది ఆత్మలోకొస్తుంది. ఆ తర్వాత కార్యవ్యవహారాలు మనం శాంతితోటి చేస్తూ పోతున్నామంటే భగవంతుని స్మృతిలో ఉన్నట్టే. ఆయన చెప్పిన మాట వింటున్నట్టే అక్కడ. దీన్నే కర్మయోగులంటారు.
దీన్ని చాలా మంది ఎట్లా అర్థం చేసుకున్నారంటే నిరంతరం భగవంతుడి స్మృతిలో ఉండాలంటే ఎప్పుడు చూసినా రామ రామ కృష్ణ కృష్ణ శివ శివ అని అట్లా అనుకోవడంలో తప్పు లేదు. కానీ పనులు మానుకొని చేయమని కాదు. ఎందుకంటే అవి చేస్తున్నాం కదా అని చెప్పేసి ఉన్న పనులు మానేస్తూ ఉంటారు చాలా మంది. ఆ తర్వాత అన్ని అని ఒక స్టేజ్‌లో ఏమైపోతదంటే నోరు అంటూ ఉంటది. బుద్ధి తిరగాల్సిన చోట తిరుగుతూ ఉంటది. సో, ఎందుకు ఇదంతా చెప్తున్నాను నేను మీకిప్పుడు? మీరు ఈ రకంగా ఆలోచించేటప్పుడు ఏది చేసినా మీ తరంగాలు ప్రకృతి మీద ప్రభావం పడుతున్నాయి. ఈ పాయింట్ మీదనే క్లారిటీ అవసరం. అందుకే మీకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఎగ్జాంపుల్ ఇచ్చా. ఆత్మ జన్మలు తీసుకునేటప్పుడు ప్రకృతి ప్రతికూలంగా ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేస్తదా? అనుకూలంగా ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేస్తదా? అనేది మీరు చేసే కర్మలను బట్టే ఉంటది. అందుకే అర్జునుడి విషాదానికి ఆత్మని తెలుసుకో అని భగవానుడు చెప్పడానికి కారణం అదే. సో, మనం ఈరోజు కూర్చుని ఏదో కోపం తెచ్చేసుకున్నాము. లోభానికి వశమైపోయి, అహంకారానికి వశమైతే ఏమైతదిలే అని అనుకుంటే దీనికి ఇంత పెద్ద కథుంది. అదేదో మన ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కోపం తెచ్చుకుంటున్నామంటేనే మనని మనం హింసించుకుంటున్నాం. మనం అవతల వాళ్ళ మీద అరిచేసి అది అచీవ్‌మెంట్ అనుకుంటున్నాం గానీ, యాక్చువల్‌గా కోపం యొక్క ప్రభావం మన మీదే పడుతోంది. సో, అంటే మనల్ని మనమే హింసించుకుంటున్నాం. ఆరోగ్యం పాడవుతోంది. సంబంధాలు చెడిపోతున్నాయి. ఆ తర్వాత ప్రకృతి. అదే గనక మనం శాంతితోటి వ్యవహరించి, లోభాన్ని వదిలేసి సంతృప్తితోటి వ్యవహరించి, అహంకారాన్ని వదిలేసి, ఆత్మాన్న స్థితిలో ఉంటే, ఆ తరంగాలు వెళ్ళినప్పుడు, ఆ ప్రకృతి అనుకూలంగా స్పందిస్తది. ఉదాహరణకి మన కరోనా. 800,00,00,000 జనాభా భారతదేశంలో. ఎంతమందికొచ్చింది కరోనా? 800,00,00,000లో కనీసం 100,00,00,000 గూడా రాలేదు. కొద్ది మందికొచ్చింది. స్టాటిస్టిక్స్ చూస్తే మరి ఏ 4, 5 కోట్లకి ఎంత మిగిలినోళ్ళంతా బానే ఉన్నారు. వాళ్ళకే ఎందుకొచ్చింది అనంటే, ఇక్కడ అహంకారం ఉన్నప్పుడు, ఆత్మలో అహంకారం ఉన్నప్పుడు ఏమైద్దంటే, శరీరంలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువొస్తాయి. అంటే మనలో ఉన్న ఆలోచన మేము అందుకే గ్రూప్‌లో ఆ బుక్ పోస్ట్ చేసింది. యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని చెప్పేసి. అంటే మీ జీవితాన్ని మీరే బాగు చేసుకోవచ్చు. సో, ఆ పుస్తకంలో చదివి చూస్తే మీలో ఏ సంస్కారాలు, ఏం ఆలోచనలుంటే ఏం రోగాలొస్తాయా అని చెప్తున్నారు ఆ బుక్‌లో. అది చదివితే పూర్తి క్లారిటీ వస్తుంది మీకు. మనం ఎంత రైట్‌గా ఆలోచిస్తున్నామా, రాంగ్ ఆలోచిస్తున్నామా అని చెప్పి. అందుకే ప్రపంచంలో గమనించి చూడండి ఎక్కువ మటుకు శ్వాసకోశ రోగాలు ఎక్కువొస్తాయి. రెస్పిరేటరీ డిసీజెస్ ఎక్కువొస్తాయి. ఎందుకంటే అహంకారం వల్ల. ఎప్పుడైతే ఆత్మలో అహంకారం పెరుగుతుందో దాని ప్రభావం శరీరం మీద పడ్డప్పుడు శరీరంలో రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతది. ఎలాగైతే ఆత్మలో క్రోధం ఉంటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఆత్మలో ద్వేషం ఉంటే క్యాన్సర్ వస్తోంది. ఆ బుక్ తీసి చదవండి మీకు తెలుస్తుంది. ఎప్పుడో అయితే ఆత్మలో కంట్రోల్ ఎప్పుడు చూసినా కంట్రోల్ అంటే భాషాపరంగా మనం కంట్రోల్ అన్న పదాన్ని వాడం. కానీ ప్రతి దాని మీద కంట్రోల్ పెట్టే ప్రయత్నం చేస్తాం. అంతా నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టే నడవాలి. ఇది తప్పు, ఇది తప్పు. ఇంట్లో వచ్చిందంటే వెంటనే వేలు చూపిచ్చేస్తూ ఉంటారు. అక్కడ తప్పుంది, ఇక్కడ తప్పుంది, ఇది బాలేదు, అది బాలేదు. అంటే ప్రతిది నేను చెప్పినట్టేనంటే ఆ కంట్రోల్ అనేసరికి ఖచ్చితంగా పాంక్రియాస్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మీ ఆత్మలో ఉన్న ఏ సంస్కారము మీ శరీరం మీద ప్రభావం పడుతుందో మీకు తెలియాలి. అది తెలిసిందంటే మనం మళ్ళీ పొరపాటున కూడా తప్పుగా ఆలోచించం. అది గనక సరిదిద్దామంటే రోగం నయమైపోతాయి. మీరు క్రోధాన్ని తీసేసి శాంతితోటి వ్యవహరించండి. మీ బీపీ పూర్తిగా తగ్గిపోయి బ్లడ్ ప్రెషర్ ఏదైతే ప్ర బాడీలో రక్తం ప్రవహిస్తుందో అది ప్రవహించాల్సిన దీనికన్నా ఎక్కువ ప్రవహిస్తుంటే మనం బ్లడ్ బీపీ పెరిగిపోయిందంటున్నాం. నార్మల్‌గా ఫ్లో అవ్వాలి అనంటే మన ఆత్మలో శాంతి నార్మల్‌గా అందుకే మీకు అభ్యాసం చేయించేటప్పుడు ఆలోచనలు స్లోగా, నిదానంగా చేయండి అంటున్నా. నిన్న క్లాస్‌లో లాస్ట్ స్టేట్‌మెంట్ కూడా అదే ఇచ్చాను. జనాలని భయపెట్టడం మానేసేయండి. ముఖ్యంగా పిల్లలు. భయం అనంగానే పిల్లల్ని భయపెట్టేస్తూ ఉంటాం. నిస్సహాయులు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేరు. వాళ్ళు మన మీద ఆధారపడున్నారు. ధైర్యం చెప్పాలి వాళ్ళకి.
పిల్లలంటే భయం పెట్టాలండి. భయం పెట్టకపోతే వాళ్ళు వినరని భయపెట్టి తల్లిదండ్రులకు హార్ట్ అటాక్‌లు వస్తున్నాయి. ఎందుకు? ఫస్ట్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి. సో, కాబట్టి ఒకసారి ఆ బుక్ చదవండి. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో, ప్రకృతి అంటే ఈ పంచతత్వాలతో చేసిన శరీరము మరియు ఆ ప్రకృతి. సో, మీ ఆత్మలో ఏదైతే ఆలోచనలుంటాయో, ఇప్పుడు ద్వేషం ఉందనుకోండి. యాక్చువల్లీ ఆత్మ స్వధర్మం ఏంటి? ప్రేమ. సో, ఆత్మలో ఉన్న శక్తి శరీరం అంతా వ్యాపిస్తుంటే శరీరం పనిచేస్తోంది. సో, ఎప్పుడైతే శరీరంలో నుంచి ఆత్మని తీసేస్తామో అప్పుడు దీన్ని శవం అంటున్నాం. ఇది అందరికి తెలిసిన విషయమే. సో, ఎప్పుడైతే ఆత్మలో నుంచి ఆ శక్తి మన శరీరం అంతా ఇప్పుడు శరీరంలో ప్రేమ ఆత్మలో ప్రేమ అన్నది దాని స్వధర్మం. సో, ఆ స్వధర్మంలో ఉన్న ఆ ప్రేమ అన్న శక్తి శరీరం అంతా వ్యాపిస్తే శరీరం ఆరోగ్యంగా ఉంది. ఎప్పుడైతే ఆ ప్రేమ అన్న శక్తి వ్యాపించకుండా మనము కళ్ళ ద్వారా బయటవన్నీ చూసి, చెవుల ద్వారా విని, ద్వేషాన్ని పెంచుకుని, ఆ ద్వేషం అన్నది మన ఆత్మ నుంచి ఏదైతే ప్రేమ యొక్క తరంగాలు వ్యాపించాలనో దాన్ని బ్లాక్ చేస్తోంది. ఆ ప్రేమని. అప్పుడు ఏం వ్యాపిస్తుందక్కడ? ద్వేషం వ్యాపిస్తున్నప్పుడు ఆ సెల్స్ అన్ని క్యాన్సర్ రోగంతో ఇదైపోతుంది. ఆ బుక్ తీసి చదవండి మీకు తెలుస్తుంది. దీన్నే మెంటల్ బ్లాక్స్ అంటున్నారు చూసారా? ఇగో దీని అర్థం అదే ఇంగ్లీష్ భాషలో చెప్పారు మెంటల్ బ్లాక్స్ అని. తర్వాత ధైర్యం. స్వతహాగా ఆత్మలో ధైర్యం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆత్మ అన్న స్థితిలో ఉంటామో దేహభ్రాంతి పోతుంది కాబట్టి మనకి ధైర్యం ఉంటది. కానీ కళ్ళ ద్వారా బయట జరుగుతున్న వ్యక్తుల్ని, పరిస్థితుల్ని చూసి, మాటలు విని దడ పుడుతోంది, భయమొస్తోంది. సో, అప్పుడు ఏమవుతోంది? ఆత్మ నుంచి భయమన్న తరంగాలు బాడీలోకి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా భయపడ్డప్పుడు హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది. గుండె దడ పెరుగుతోంది. సో, అప్పుడు ఏమవుతుంది? ఆ భయం యొక్క తరంగాల వల్ల గుండె మీద ప్రభావం పడుతోంది. కొన్ని సందర్భాల్లో అది తట్టుకుంటది. ఒక చోట అది అటాక్ చేస్తే దాన్ని హార్ట్ అటాక్ అంటుంది. అది అక్కడ జరుగుతోంది. సో, అందుకే ఈ రోజుల్లో ఏ రోగాలొచ్చినా దానికి క్యూర్ లేదు. ఇంతేనంట, జీవితం ఇంతేనంట అని చెప్పి ఎందుకు ఫిక్స్ అయిపోయాము అనంటే, మన ఆలోచనల్ని సరిదిద్దట్లేదు కాబట్టి. సో, నిజంగా మనం ఇందాక క్లాస్‌లో గూడా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అన్న సంకల్పం చేశాం. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమా అంటే ఖచ్చితంగా ఉండగలం. కానీ, పరమాత్మ వైద్యనాథుడి దగ్గర వైద్యం చేయించాలి. ఆ వైద్యం అనేది చేసుకున్నప్పుడు శరీరము ఆరోగ్యంగా ఉంటది. సంబంధాలు గూడా ఆరోగ్యంగానే ఉంటాయి. ప్రకృతి గూడా అనుకూలంగా స్పందిస్తది. సో, సబ్జెక్ట్ అంతా ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామాలోనే ఉంది. సో, డ్రామాలో హీరో పాత్రని పోషించాలా అంటాడు. సో, హీరో పాత్ర ఇప్పుడు అర్జునుడికి ఏమైంది ఇక్కడ? విషాదం వచ్చేసింది. అసలు నేను యుద్ధం చెయ్యను అంటున్నాడు. సో, లేచి యుద్ధం చేసి విజయులవ్వడం అంటే హీరోలవ్వడం. సో, ఇప్పుడు మనం ఏవైతే రోగాలు చెప్పుకున్నామో భయము, క్రోధము, ఆవేశము, ద్వేషము, అంతర్గత యుద్ధం ఇది. ఈ యుద్ధంలో మనం ఓడిపోతున్నాం. ప్రతి నిమిషం ఓడిపోతున్నాం. అంటే కోపాలొచ్చేస్తున్నాయి, ఇగ ఆవేశాలొచ్చేస్తున్నాయి. మూడ్ ఆఫ్ అయిపోతుంది. మూడ్ ఎప్పుడు అప్ అవుతుందో, ఎప్పుడు డౌన్ అవుతుందో, నిమిషానికి మూడ్‌లు ఎందుకు మారిపోతున్నాయి? కళ్ళ ద్వారా చూసి, చెవుల ద్వారా విని ఆలోచనని మారుస్తున్నాం కాబట్టి ఫీలింగ్ మారుతోంది. దాన్నే మనం మూడ్ స్వింగ్స్ అంటున్నాం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? కళ్ళ ద్వారా ఏం చూసినా, చెవుల ద్వారా ఏం విన్నా గాని, మనం ఇప్పుడు ఈ నాలెడ్జ్ నేర్చుకున్నాం కాబట్టి, ఈ అవగాహనతోటి సో, బయట ఏం చూసినా, ఏమి వినిపించినా కానీ, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, నా స్వధర్మంలో స్థితులై ఉండాలి. సో, కళ్ళ ద్వారా ఏం చూసినా, చెవుల ద్వారా ఏం వినిపించినా, చేసినా, నా జీవితానికి రథసారథి ఆ భగవంతుడు. ఆయనకి ఆయన గుర్రాలని ఇట్లా పట్టుకున్నట్టు చూపిచ్చారు చిత్రంలో. అంటే ఏంటి? మన కర్మేంద్రియాలంటే ఇక్కడ పూర్తిగా మనము
ఆయనకు సమర్పణ అవ్వడం అంటే ఆయన చెప్పినట్టు వినడం. ఆయన చెప్పే ధర్మాన్ని పాటించడం. సో, ధర్మం అంటే ఏంటి? ఇక్కడ ఇందాక మనం క్లాస్ స్టార్టింగ్‌లో చెప్పుకున్న స్వధర్మమే. ఆ స్వధర్మాన్ని ఆధారంగా తీసుకొని మన జీవితాన్ని గడుపుతూ పోవాలి. సో, ఇప్పటి నుంచి కళ్ళ ద్వారా ఏం కనిపించినా, చెవుల ద్వారా ఏం వినిపించినా ఎందుకు? నిన్న గూడా చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇది నోట్ చేసుకోండి. మీ ఆలోచనలో గాని, మాటలో కానీ ఎందుకు? ఏమిటి? ఎలా? ఇక ఈ మూడిట్లో గూడా ఎక్కువ మటుకు ఎందుకు అన్న పదం వస్తది. వాళ్ళెందుకు అలా చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? సో, అబ్జర్వ్ చేసుకోండి. నిజంగా ఈ ప్రశ్నని గనక మీరు తీసేయగలిగితే మీ ఆలోచనల తీవ్రత పూర్తిగా తగ్గిపోతుంది. సో, మీకు ఈ ప్రశ్నలు తగ్గిపోవాలనే నేను కార్మిక్ ఫిలాసఫీ చెప్తూ పోతున్నాను. మనం ఎందుకు తప్పు చేస్తున్నాం? వాళ్ళెందుకు తప్పు చేస్తున్నారు? సమాజంలో ఏం నడుస్తోంది అని చెప్పి. ఇది క్లారిటీ వచ్చి మీకు సమాధానాలు వచ్చాక ఇంక మీకెందుకు అన్న ప్రశ్న రావద్దు. ఇది గనక తీసేసారంటే పూర్తిగా ఆలోచనల తీవ్రత తగ్గిపోతది. సో, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. ఇంక ఇప్పటి నుంచి మీకు మీరు గమనించుకోండి. ఎన్ని సార్లు మైండ్‌లో ఆలోచించేటప్పుడు ఎంతవరకు ఎందుకు అన్న మాటని తీసుకొస్తున్నాము? ఎలా జరుగుతది? సో, ఏదైనా పరిస్థితి వచ్చిందంటే ఎలా జరుగుతది అని వస్తోంది. భగవంతుడికి కనెక్ట్ అయితే పరిష్కారం ఆయనే చెప్తాడు. ఇంకా ఎలా అన్న ప్రశ్నే రాగూడదు. సో, మనకు వచ్చిన ప్రతి సమస్యకి ఆయన రెస్పాన్స్ ఇస్తాడు. మనం అడుగుతాం, మనకు సమస్యొస్తే పోయి చెప్పుకునేది అక్కడే. సో, ఆయన రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండడు. అని ఆలోచన స్థాయిలో వస్తుంది. మనం ఇన్ని ఆలోచనలు పెట్టుకొని కూర్చుని ఉంటే ఇంకా ట్రాఫిక్ జామ్‌లో ఇది ఎక్కడో కొట్టుకుపోతది ఆయన ఒకవేళ ఆలోచన ఇచ్చినా గాని. లేదా కొన్ని మన మాధ్యమాల ద్వారా గూడా సంకేతాలొస్తాయి గానీ, తీవ్రత ఎక్కువైనప్పుడు ఏమైద్దంటే క్యాచ్ చేయలేకపోతాం. అందుకే మీకు మరీ మరీ చెప్తున్నాం. సంకల్పాల అభ్యాసం చేసేటప్పుడు నిదానంగా చెయ్యండి. ఎవరైనా గుర్తుకొస్తే, మళ్ళీ నేను ఆత్మని శాంతి స్వరూపానని వర్తమానానికి తీసుకురండి. మీరు అభ్యాసం చేసేటప్పుడు కళ్ళ ద్వారా ఎవరు కనిపించినా, చెవుల ద్వారా ఏది వినిపించినా నేను ఆత్మని శాంతి స్వరూపానన్న సంకల్పాన్ని మార్చొద్దు. స్థిరంగా పెట్టాలి. ఇది గనక మీరు చేశారు అనంటే ఇంక బయట ఏం జరుగుతున్నా, ఏం వినిపించినా మీ బుద్ధి స్థిరంగా ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత మీ ఆలోచనల తీవ్రత తగ్గిపోతుంది. బుద్ధి స్థిరంగా ఉందంటే సంతోషం శాశ్వతంగా ఉంటది. ఇది యాక్చువల్‌గా భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేవడం. సో, ఈ ప్రకృతి గురించి, పరమాత్మ గురించి, ఆత్మ గురించి ఇంకా కొన్ని కొత్త విషయాలతోటి మళ్ళీ రేపు కలుద్దాము. సో, ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మీరంతా జ్ఞాన స్వరూపులవ్వాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాసు సమాప్తి చేస్తున్నాము. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం నమః శివాయ.